Hi friends, welcome to TechFacts. Name Rafee. Friends, present ga Realme 2 Pro camera ni test chestanu Redmi Note 5 Pro tho compare chesi వీటి సంబంధించిన full camera review అనేది మీకు రేపు లేదంటే ఎల్లుండి ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ రోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి Asus నుంచి అక్టోబర్ 15న Asus ఇండియాలో ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది. దీంట్లో వీళ్ళు ఒకటి కాదు రెండు ఫోన్లు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ పోస్టర్ని ఈరోజు ఫ్లిప్కార్ట్లోనూ అలాగే ట్విట్టర్లో కూడా షేర్ చేశారు. వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో విత్ రెండు స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నారు వీళ్ళు. ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా Asus Zenfone Max Pro M1 తర్వాత వచ్చే M2 ఉంటుంది. ఇక రెండోది ఆ గేమింగ్ ఫోనా లేకపోతే ఇంకేదన్నా కొత్త ఫోన్ తీసుకొస్తున్నారా అనేది క్లారిటీ అయితే లేదు. మనకి అక్టోబర్ 15 మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈ రెండింటిలో మాత్రం ఒకటి ఖచ్చితంగా Asus Zenfone Max Pro M2లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నారు రిపోర్ట్స్ ప్రకారం. మరి ఆ రెండో ఫోన్ మాత్రం ఏమవుతుంది అనేది మనకి అక్టోబర్ 15 క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తే మాత్రం మంచి ట్రెండింగ్ ఫోన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి Realme 2 Proకి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇక వీళ్ళు ప్రొవైడ్ చేసిన పోస్టర్లో మాత్రం డిస్ప్లే మీద పైన టాప్లో మనకి నాచ్ ఉండే ఏరియాలో మాత్రం వీళ్ళు బ్లాక్ కలర్గా పేస్ట్ చేసి పంపారు. సో అంటే వీళ్ళు కావాలని ఆ ఏరియాని వాళ్ళు హైడ్ చేశారు. అంటే ఖచ్చితంగా మనకి Zenfone M2 మాత్రం నాచ్తో వస్తుంది. మరి అది రెగ్యులర్ రెక్టాంగులర్ నాచా లేకపోతే ఇప్పుడు ఐఫోన్లో ఉన్నట్టు వాటర్ టబ్ నాచా లేకపోతే ఇంకా ఇప్పుడు వాటర్ డ్రాప్ నాచా అనేది క్లారిటీ అయితే లేదు. మేబీ మనకి అక్టోబర్ 15 మాత్రం దీని మీద ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో మన ఇండియాలో రెండు ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. న్యూఢిల్లీలో జరగబోతుంది లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 15. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఈరోజు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్లో ఒక కొత్త చేంజ్ అయితే తీసుకొచ్చారు. ఇది టైంకి సంబంధించిన చేంజ్ అనమాట. ఇంతకుముందు మనం వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ని మనం 68 నిమిషాల 16 సెకండ్ల లోపు డిలీట్ చేసుకోవచ్చు అందరికీ కనపడకుండా. సో ఒకసారి మనం గ్రూప్లో మెసేజ్ చేసిన తర్వాత 68 నిమిషాల లోపు ఎప్పుడైనా మనం దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొడితే ఎవరికి కనపడదు. ఇక దీన్ని మాత్రం ఈరోజు వీళ్ళు కొంచెం చేంజ్ అయితే చేశారు. ఇక ఈ ఫీచర్ని వీళ్ళు 13 గంటల 8 నిమిషాల 16 సెకండ్ల వరకు ఎక్స్టెన్షన్ అయితే చేశారు. సో ఇక మీరు ఎవరికైనా గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు 13 గంటల 8 నిమిషాల 16 సెకండ్ల లోపు ఎప్పుడైనా సరే దాన్ని డిలీట్ చేయొచ్చు ఎవరికి కనపడకుండా అన్నట్టు. ఈ వాట్సాప్లో డిలీట్ ఫర్ ఎవరీవన్ అనే ఫీచర్ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చారు. ఫస్ట్లో మనకి 7 నిమిషాల వరకు లిమిట్ ఉండేది. ఆ తర్వాత 68 నిమిషాల 16 సెకండ్ల వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు 13 గంటల 8 నిమిషాల 16 సెకండ్ల వరకు అయితే తీసుకొచ్చారు. రోజుకి ఒక కొత్త ఫీచర్ అయితే వాట్సాప్ మనకి కొత్త ఫీచర్స్ని యాడ్ వస్తూనే ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి ఎయిర్టెల్ నుంచి పోస్ట్ పెయిడ్ యూజర్స్ కోసం ఎయిర్టెల్ ఈరోజు ఒక ఫ్రీ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే 499 అంతకంటే ఎక్కువ ప్లాన్లో ఉన్నారో పోస్ట్ పెయిడ్లో వాళ్ళకి ఒక 3 months పాటు నెట్ఫ్లిక్స్ ప్రీమియం మెంబర్షిప్ని ఫ్రీగా ఇస్తుంది. సో ఎవరైతే 499 అంతకంటే ఎక్కువ ప్లాన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది వర్కౌట్ అయితే అవుతుంది. దానికోసం సింపుల్గా మీ మై ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎయిర్టెల్ థ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ నెట్ఫ్లిక్స్ ప్రీమియం మెంబర్షిప్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు 3 months పాటు ఇదైతే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మీకు అరౌండ్ 1500 రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే పోస్ట్ పెయిడ్ యూజర్స్ 499 అంతకంటే ఎక్కువ ప్లాన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే పోస్ట్ పెయిడ్లో 199 అంతకంటే ఎక్కువ ప్లాన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం G5 ఉంది కదా, మనకి రెగ్యులర్గా HD మూవీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, టీవీ షోస్ ఉంటాయి. సో అది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీ మై ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫీచర్స్ అన్నీ మీకు కనిపిస్తాయని చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి ఫ్లిప్కార్ట్లో నిన్నటి వరకు జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో రియల్మీ నుంచి రీసెంట్గా వచ్చిన 3 ఫోన్స్ Realme C1, Realme 2, Realme 2 Pro ఈ 3 మొబైల్స్ కలిపి వీళ్ళు 1 million+ డివైస్ అమ్మినని ఈరోజు అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 1 million+ డివైస్ అంటే ఆషామాషి విషయం కాదు. మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇటు బడ్జెట్లోనూ అటు మిడ్ రేంజ్లోనూ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. సో దీంట్లో వీళ్ళు ఓన్లీ Realme 2, Realme 2 Pro అలాగే Realme C1 మాత్రమే ఇంక్లూడ్ చేశారు. Realme 1 గురించి మాత్రం వీళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. ఈ 3 మొబైల్స్ వీళ్ళు 1 million+ డివైస్ అయితే అమ్మారు. ఈ 4 రోజుల్లోనే మనకి 11 నుంచి 14 వరకు జరిగిన మొబైల్ సేల్స్లో. నెక్స్ట్ మనకి హువావే నుంచి హానర్ మొబైల్స్లోనూ అలాగే హువావే మొబైల్స్లోనూ మనకుండే కస్టమ్ స్కిన్ పేరు ఎమోషన్ UI. దీన్నే EMUI అంటారు. ఈ EMUI అనేది 9.0 వెర్షన్ ఆండ్రాయిడ్ పై బేస్డ్ అనమాట. ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్తో త్వరలోనే మన ఇండియాలో ఉన్న కొన్ని మొబైల్స్ కూడా రాబోతుంది. సో ఈ వెర్షన్లో అంటే ఎమోషన్ UI 9.0లో మనకి ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ని కూడా తీసుకురాబోతున్నారు. కొన్ని మొబైల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మనకి ఏదైతే ఇప్పుడు Redmi Note 5 Pro అలాగే Realme 2 Pro అలాగే Poco F1లో ఉన్నాయో ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అలాంటి జెస్చర్స్ని అయితే కొన్ని మొబైల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. సో వీళ్ళైతే ఒక డివైస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంట్లో మన ఇండియాలో ఉన్న కొన్ని మొబైల్స్ మాత్రం ఈ ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అయితే వస్తాయి. Honor 10, Honor View 10 అలాగే Honor Play, Honor 8X, Honor 7X అలాగే Honor 9i ఇలాంటి కొన్ని మొబైల్స్కి అయితే ఈ ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో అక్కడ లిస్ట్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ లిస్ట్ ప్రకారం మనకి ఈ ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అనేవి వస్తాయి కొన్ని మొబైల్స్కి మాత్రమే.
నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో F1కి నిన్న ఒక అప్డేట్ని రోల్ అవుట్ చేశారు. ఇది MIUI 9.6.24 వెర్షను, ఇది స్టేబుల్ వెర్షను. అలాగే దీంట్లో కొన్ని బగ్స్ని సాల్వ్ చేసినామని చెప్తున్నారు. అలాగే పోకో F1కి త్వరలోనే MIUI 10 స్టేబుల్ వెర్షన్ కూడా ఈ మంత్లోనే తీసుకొస్తామని దాని జనరల్ మేనేజర్ సి మన్మోహన్ చెప్పారు. సో నిన్న ఆయన ట్విట్టర్లో ఒక చిన్న షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడారు. పోకో F1లో ఉన్న స్క్రీన్ బీడింగ్ ఇష్యూ అది ఇష్యూ కాదని, అలాగే మనకి PUBG ఇష్యూ ఒకటి, అలాగే MIUI 10 స్టేబుల్ వెర్షన్ ఎప్పుడు రాబోతుందని చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు. ఒక చిన్న షార్ట్ వీడియో ఆయన ప్రొవైడ్ చేశారు, అది మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. Hey guys, Manmohan here. I'm here today to share key updates on Poco F1. First, I would like to start with the talk of the town, PUBG. Some of the users tweeted that the content on the recent versions of PUBG was being obscured. I'm glad to say that we have worked with PUBG to ensure that this problem is solved. If you're a Poco user, please update to the 0.8 version of PUBG to get the fix. Moving on, I would also like to address the fact that a lot of people on social media have been talking about screen bleeding. I'd like to clarify that MIUI 9 has certain screens that has a gradient, which makes it look like brighter at the edges of the screen. We'd like to clarify that this is not screen bleeding. Also, a very few, less than 0.3% of Poco F1 users have experienced edge light dispersion. This by no means affects the daily usage and the performance of your phone. This is something that was causing confusion amongst Poco F1 users. And I would like everyone to know that we have removed this gradient in MIUI 10 version of Poco. Speaking of MIUI, we have also enabled OK Google on the MIUI 10 version of Poco. In fact, the MIUI 10 for Poco will be rolled out this month. So keep an eye on the update section. అలాగే పోకో F1 నిన్నటి నుంచి ఆఫ్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది, ఎంఐ స్టోర్స్లోను, అలాగే కొన్ని రీటైల్ షాపుల్లో కూడా మనకు అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. సో ఎవరైతే పోకో F1 ఆన్లైన్లో దొరకలేదు వాళ్ళు ఆఫ్లైన్లో కూడా ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇక లాస్ట్ న్యూస్ మనకి కూల్ప్యాడ్ నుంచి. కూల్ప్యాడ్ ఈరోజు ఇండియాలో ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు కూల్ప్యాడ్ Note 8. ఇది కేవలం పేటిఎం మాల్లో మాత్రమే అవైలబుల్గా రానుంది అక్టోబర్ 15 నుంచి. ఇది ఫస్ట్ టైం పేటిఎం ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చారు కూల్ప్యాడ్ వాళ్ళు. సో ఇక దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. ఇది మనకి 9,999 రూపాయలు అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే బాగానే ఉంది, కానీ అక్కడ మాత్రం ఇది క్లిక్ అయ్యే అవకాశం అయితే కొంచెం తక్కువే ఉంది, ఎందుకంటే మనకి దీంట్లో మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. సో అది కాకుండా కూల్ప్యాడ్కి ఇప్పుడు మంచి మార్కెట్ కూడా ఏం లేదు, దానివల్ల ఇది మాత్రం అంత క్లిక్ అయ్యే అవకాశం అయితే లేదు. స్పెసిఫికేషన్స్ కూడా కొంచెం యావరేజ్గానే ఉన్నాయని చెప్పాలి. ఒకసారి దీని స్పెసిఫికేషన్ వివరాల్లోకి ఒకసారి వెళ్తే ఇది ఒక 5.99 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. అంటే దీంట్లో మనకి 1080x2160 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి మీడియాటెక్ 6750 ప్రాసెసర్ ఉంటుంది. దీన్ని క్వాల్కమ్ ప్రాసెసర్తో ఒకసారి కంపేర్ చేస్తే మనకి అరౌండ్ స్నాప్డ్రాగన్ 625 వరకు అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 1.5 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.0 ఉంటుంది. ఇక రెండోది 0.3 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక మనకి ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.2 ఉంటుంది. సో దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ లాక్ సపోర్ట్ ఉంది. దీని ప్రైస్ 9,999 రూపాయలు పెట్టారు, అంటే 10,000 రూపాయలు. సో ఈ స్పెసిఫికేషన్స్తో మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఇది మనకి కేవలం పేటిఎం మాల్లో మాత్రం అవైలబుల్గా రానుంది అక్టోబర్ 15 నుంచి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే ఏంటనే చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక స్క్రీన్ షాట్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని కాస్ట్ 75 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫుల్ వర్షను. ఇక జనరల్గా మనకి కస్టమ్స్ కింద మొబైల్లో స్క్రీన్ షాట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది, ఫింగర్స్తో ఇలా అంటేనో లేకుంటే రకరకాల ఫీచర్స్తో మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ ఉంటుంది. అదే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కొన్ని మొబైల్స్లో మాత్రం మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఆ ఫీచర్ అనేది ఉండదు, వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే జనరల్ మనకి స్క్రీన్ షాట్ తీసినప్పుడు పైన స్టేటస్ బార్ ఉంటుంది కదా, మనకి టైము డేట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ స్టేటస్ బార్ అలాగే మనకి కింద నావిగేషన్ కీస్ ఉంటాయి కదా, అవి పడతా ఉంటాయి కదా. దీంట్లో మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీస్తే ఆ స్టేటస్ బార్లో ఉన్న ఐకాన్స్ అలాగే మీకు నావిగేషన్ ప్యానల్లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఏవి కూడా క్యాప్చర్ అవ్వవు. ఓన్లీ మీకు ఏదైతే బ్రౌజింగ్ ఏరియా ఉందో అది మాత్రమే క్యాప్చర్ అవుతుంది. సో అది కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడే మీకు ఎంత కావాలంతా దాన్ని సెట్ చేసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి, ఒకసారి చెక్ చేయండి. దీని కాస్ట్ 75 రూపాయలు. ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.